అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో గౌరమ్మ ఎంతో పేరు పొందిన ఒక అత్తగా ఉండేది. తనకి ఇద్దరు కొడుకులు. తన ఇద్దరు కొడుకుల కుటుంబాన్ని ఒకే వేదిక మీద ఉంచి నడిపించేది. పెద్ద కొడుకు వివాహం జరిగి చిన్న కొడుకు భార్యగా లక్ష్మి వారి ఇంటికి చేరింది. తన రెండో కొడుకు అయిన భార్యగా లక్ష్మి ఒకతే ఇంట్లో ఉండేది. లక్ష్మి నగరంలో పెరిగి ఉన్నందువల్ల ఆమెకి పల్లెటూరు ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ అంతగా పరిచయం లేకపోవడం సహజమే. లక్ష్మి ఎంతో స్వేచ్ఛాయుతంగా జీవించాలనుకునేది. ఆమెకి కుటుంబ బాధ్యతలతో పాటు తన కలల్ని నెరవేర్చుకోవాలన్న తపన కూడా ఉండేది. కానీ గౌరమ్మ తన కుటుంబ సాంప్రదాయ విషయంలో చాలా కఠినంగా ఉండేది. ఈ భిన్న స్వభావాల కారణంగా వారి మధ్య కొంత దూరం ఏర్పడింది. లక్ష్మి కుటుంబ నియంత్రణలో లేకపోతే జీవితంలో ముందుకు సాగలేమని గట్టిగా నమ్మింది. కానీ గౌరమ్మ మాత్రం ప్రతి ఆనవాయితీ ప్రకారమే జరగాలని భావించేది. ఒక పండుగ సందర్భంలో గౌరమ్మ ఎంతో ఆచార పద్ధతులతో పండుగ చేసుకోవాలని నిర్ణయించగా లక్ష్మి ఆ ఆచారాల కంటే స్నేహితులతో సులభంగా ఆనందంగా పండుగ జరుపుకోవాలనుకునేది. ఆ రెండు అభిప్రాయాలు ఒకరితో ఒకరు విభేదానికి దారితీశాయి. ఆ పండగ సందర్భంగా ఇద్దరు మాట అనుకున్నారు. అత్త కూడా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం బాగానే చేసుకున్నారు. మాట కొద్దిగా చాలా పెద్దగా అయిపోయేసరికి లక్ష్మి చాలా బాధపడింది. లక్ష్మి తను బాధపడుతూ ఏంటిది ఇలా అత్తమ్మ నాతోని గొడవ పడుతుంది అని చాలా బాధపడేసరికి తను ఏదో ఒకటి చేయాలి, ఇంటికి మాత్రం పరిమితం కావద్దని ఆలోచించుకుంది. అంతలోనే లక్ష్మికి ఒక ఆలోచన తట్టింది. ఇంట్లో అయితే ఉండలేను అని ఏదో ఒక పని చేస్తూ ఈ జీవితాన్ని గడపాలని చాలా నిర్ణయించుకుంది. అంతలోనే లక్ష్మికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తనకు వచ్చిన ఆలోచన వెంటనే వాళ్ళ అత్తకి చెప్పింది. కానీ ఆ నిర్ణయం వల్ల గౌరమ్మకు ఏమాత్రం నచ్చలేదు. గౌరమ్మ అనుకునేది ఏంటంటే కోడలు ఇంటికే పరిమితం, ఇంటి కట్టుబాట్లతో ఉండాలి అని చాలా నిర్ణయించింది. అది లక్ష్మికి ఏమాత్రం నచ్చలేదు. అలా నచ్చకపోవడం వల్ల తను మాట వినకుండా జాబ్ చేయాలని అనుకుంది. ఏదో ఒక ఉద్యోగం చూసుకుంది. గౌరమ్మ కుటుంబం కొంత ఆర్థిక ఇబ్బందిలో పడింది. పంట దిగుబడి తగ్గిపోయింది. దీనివల్ల లక్ష్మి తన పట్టుదలతో తన ఉద్యోగాన్ని చూసుకుంది. ఉద్యోగం నిరంతరం చేస్తూ ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని చేస్తూ అటు ఇంటిని చూసుకుంటూ ఇంటి బాధ్యతలని కట్టుబాట్లని చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేది. ఇలా చేయడం వలన గౌరమ్మ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బయటపడింది. ఒకరోజు గౌరమ్మ అస్వస్థతగా ఇంట్లో పడిపోయింది. ఇది తెలిసిన వెంటనే లక్ష్మి ఉద్యోగం నుంచి వచ్చి అత్తమ్మకి సేవలు అలాగే కొన్ని రోజుల ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి ఎంతో మంచిగా చూసుకుంది. దీంతో లక్ష్మి తన అత్తయ్యకు ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. దీంతో తనకి ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేది. దీంతో గౌరమ్మ కళ్ళు తెరిచి అటు కోడలు ఇంటికే పరిమితం కాదు, కోడలి వల్ల అప్పులు తిరిగిపోయాయి, అదేవిధంగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న అనుభవం కలిగింది. దీంతోపాటు గౌరమ్మ తన మనవడికి గ్రామ పద్ధతుల గురించి ఆచారాల గురించి చాలా చక్కగా చెప్పేది. దీంతోపాటు లక్ష్మి కూడా పట్టణంలో ఉన్న అనుభవాల గురించి పిల్లలకి చెప్పేది. దీంతోపాటు ఇద్దరు పిల్లలు కూడా అటు గ్రామ పద్ధతులు ఇటు నగర పద్ధతులు బాగానే నేర్చుకున్నారు. దీని వలన అత్త కోడళ్ళ మధ్య తగాదం తగ్గి వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు కలిసి నిర్ణయించుకునేవారు.